నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఇన్ఫినిక్స్ హాట్ 65 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది, మంచి అనిపించేస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇన్ఫినిక్స్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ ఇన్ఫినిక్స్ మొబైల్ వాళ్ళకే. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు స్లిమ్ ఫోన్ సాలిడ్ గేమ్ ప్లే ఇన్ఫినిక్స్ ఏఐ ఫర్ ఆల్ అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసారు. 15th జూలై నుంచి కూడా అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. బాగుంది. హైలైట్లో చూసుకుంటే మాత్రము ఇక్కడ మెయిన్ ఏమంటారు అంటే సపరేట్గా ఏఐకి సంబంధించిన స్పెషల్ బటన్ వస్తుంది. ఇన్ఫినిక్స్ ఏఐ అనేసి 5012 mAh బ్యాటరీ, 90 FPS పాటు కూడా వస్తుంది. సర్కిల్ ఫీచర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ లైన్ ఏదైతే ఉందో కెమెరాకి సపరేట్గా ఒక సాలిడ్ లైన్ డ్యూయల్ టోన్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అన్నారు. మెగా డెన్సిటీ 7020 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఫాస్టర్ LPDDR5X ర్యామ్ వస్తుంది. LPDDR4X కంటే కూడా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అని వీళ్ళది ఎక్స్ బూస్ట్ ఏఐ గేమ్ మోడ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే అది ఫ్లాక్స్ పర్సనల్ అసిస్టెంట్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. కస్టమైజ్ చేసుకోవచ్చు. షాంపూస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ చూసుకుంటే బాగుంది. 5 years దాకా ల్యాక్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అయితే అంటే IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. 5200 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్ వస్తుంది. 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి బాగున్నాయి. ఓవరాల్ చూసుకుంటే నాకు చాలా బాగా అనిపించింది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఇన్ఫినిక్స్ వాళ్ళ ఇది ఇండియన్ వెబ్సైట్లో చూసుకుంటే 10,500కు ఉంది. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మీరు వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫ్లిప్కార్ట్లో నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది 10,500కు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రైస్ చూసుకుంటే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రైస్ లైక్ 10,500 ఉంది. ఓవర్స్ ఏమైనా ప్రైస్ 10,000కి వచ్చిందంటే ఇంకా వాల్యూ ఫర్ మనీ అంటాను. సో ఈ మధ్యకాలంలో ఈ ప్రైస్ కేటగిరీ అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో చాలా స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా ఇదే కేటగిరీలో గ్రిప్ తీసుకోవాలనేసి అయితే వస్తున్నట్టు నా ఒపీనియన్ తీసుకోవచ్చమే. కానీ ప్రతిసారి చెప్పేదే లోకల్గా సర్వీస్ సెంటర్స్ ఉంటే చెక్ చేసుకొని స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోండి. అండ్ కంటెంట్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక షేర్ అయితే పక్కా చేయండి. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ స్లీక్ బ్లాక్ కలర్ ఉంది, థండర్ గ్రీన్ కలర్ అండ్ ఆల్సో షాడో బ్లూ కలర్ వేరియంట్ ఉంది. అండ్ క్యారమెల్ గ్లో కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. మెయిన్ చూసుకుంటే 193 grams వెయిట్, 7.7 థిక్నెస్. ఇక్కడ మీరే డెన్సిటీ 7020 ప్రాసెసర్ వస్తుంది. 6 nanometer ఆర్కిటెక్చర్, 5G సపోర్ట్ ఉంది. అండ్ కిందకి వచ్చేసి 50 MP రియర్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ మామూలుగా వీడియో మోడ్స్ ఏవైతే అవన్నీ కూడా వస్తున్నాయి. రియర్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరా నుంచి కూడా 2K దాకా 30 FPS రికార్డింగ్స్ చేసుకోవచ్చు. 1080p 60 FPS వీడియో రికార్డింగ్స్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. LPDDR5X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. స్టోరేజ్ UFS 3 లేకపోతే 2 మెయింటైన్ చేయాలి. UFS స్టోరేజ్ అనేసి అయితే మెన్షన్ చేశారు. డిస్ప్లే చూసుకుంటే 6.7 inches డిస్ప్లే, HD రెజల్యూషన్ వస్తుంది. 720x600 రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ బాగున్నాయి. కోడెక్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి అనమాట. నాకైతే బాగా అనిపించింది. బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ 5200 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్, 10 watts రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది అది డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వచ్చి 5.4తో పాటు కూడా వస్తుంది. 3.9 జాక్ ఉంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే ఇది G సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, జైరోస్కోప్ అవుతుంది. సాఫ్ట్వేర్ పరంగా ఉంది. లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మోటార్ ఉంది. అండ్ మోటార్ ఎండ్రాయిడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది అనమాట. IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మాత్రమే XOS 15.1.1 వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా బాగుంది. స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే ఇది బాగానే ఉంది. అండ్ దాని తర్వాత కూడా బడ్జెట్ చూసుకుంటే మాత్రమే 10,500కి వస్తుంది. ప్లస్ ఇక్కడ కొన్ని క్యాష్ బ్యాక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్, లేకపోతే యూపీఐ పేమెంట్స్ ఇక్కడ ఆఫర్స్ అప్లై చేస్తాయి. ఇట్లా 10,000కి వచ్చిందంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. అండ్ గేమింగ్ పరంగా కూడా 90 FPS దాకా కూడా గేమింగ్ ఆడొచ్చు అంటే స్మూత్ గేమ్ ప్లే వస్తుంది అనేసి అయితే వీళ్ళు మెన్షన్ కూడా చేసారు అన్నమాట. నా ఒపీనియన్లో తీసుకోవాల్సి అయితే ఒక రికమెండేషన్ అయితే నేను మీకు అయితే చేస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించి నా ఒపీనియన్ చెప్పేసాను. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.